ప్రభాస్ ఆ ఎంట్రీ సీన్‌లో 1లో కొండెక్కుతారు గదా! సో, ఆ షూట్ వచ్చి ఇక్కడే జరిగిందంట. మార్నింగ్ నుంచి అందరం కష్టపడి ఎనకాల ఒక డెక్కర్ తయారు చేసాం. మా దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే నైఫ్స్ లేవు. ఈ రాళ్ళున్నాయి గదా! రాళ్ళు పగలగొట్టుకొని అయన్నీ షార్ప్ వస్తాయి ఎడ్జ్‌లు. వాటిలతో కట్ చేసాం ఇయన్నీ. ఈ చెట్టుని వాటర్‌లో నిలబెట్టేదానికి మేము పడ్డ కష్టం మామూలుది కాదు గైస్. ఈ చెట్టుని లోపలికి తీసుకురావడానికి మేమైతే చిన్న స్టంట్లే లేదు. చాలా కేర్‌ఫుల్‌గా మేము ఆ వాటర్‌లో మార్నింగ్ టైం వచ్చి 3 అవుతుంది. మనకి శంషాబాద్‌లో షూట్ ఉందన్నమాట. ప్రైవేట్ షూట్. సో, కొన్ని లొకేషన్ మనం షెడ్యూల్ చేసుకుంటాం కదా! షెడ్యూల్ వైస్. సో, నేను మార్నింగ్ ఒక షెడ్యూల్ అయిపోయింది. నైట్ ఒక షెడ్యూల్ అయిపోయింది. సో, ఇలా ఎర్లీ మార్నింగ్ ఒక షెడ్యూల్ ఉంది. నిన్న నైట్ గైస్ హైదరాబాద్‌లో వర్షం చాలా అంటే చాలా దారుణంగా పడింది. సో, దానివల్ల షూట్ అనేది మోస్ట్లీ క్యాన్సిల్ అయింది అనుకుంటున్నాను. అందుకని ఇలా మార్నింగ్ శంషాబాద్ సైడ్ ప్లాన్ చేశారు షూట్. సో, షూట్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది నేను మీకు వెళ్తూ అప్డేట్ ఇస్తాను. గైస్ ఇప్పుడే స్టార్ట్ అయ్యాం. అన్న వాళ్ళని పిక్ చేసుకొని డైరెక్ట్గా లొకేషన్కి వెళ్దాం. నైట్ నుంచి కరెంట్ కూడా లేదు గైస్. అసలు యాక్చువల్గా నేను వచ్చిందే 12కి వచ్చాను. నిన్న నైట్ అయితే వాన మామూలు పడలేదు హైదరాబాద్లో. మీరు నమ్మరు. నేనైతే బైక్ మీద వస్తుంటే 50-60% మునిగిపోయాను లోపలికి. మునిగిపోయినా గైస్ బైక్ ఆగిపోతాం భయం వేసింది నాకు మధ్యలో. సో ఎలాడో బైక్ ఆగలేదు. 2-3 బైక్లు అయితే ఆగిపోయినాయి అక్కడే పాపము. అంటే ఇంకా సైలెన్సర్కి వాటర్ వెళ్ళిపోయేసి బైక్ అనేది ఆటోమేటిక్గా కట్ ఆఫ్ అయిపోయింది ఇంజిన్ అనేది. ఇంకా నీళ్ళలో నెట్టుకొని వచ్చేసారు. రోడ్స్ అన్ని చూస్తే మొత్తం క్లీన్ స్వైప్ గైస్. ఏం లేదు, మొత్తం నీళ్ళతో నీట్గా ఊడ్చేసినాయి రోడ్లన్నీ. సో కొంచెం వర్క్ ఉంది కదా, చేసుకుని వద్దాం అనుకున్నా. చేసుకుని వచ్చే లోపు బయట అయితే మొత్తం ఏదో చెరువు కట్ట దిగిపోతే నీళ్ళు వస్తాయి కదా, అలా వచ్చాయి నీళ్ళని ఫుల్గా రోడ్ల మీదకి. నేను ఇంకేం పోదాం ఇంకా ఆఫీస్లో ఉందాం అనుకున్నా కానీ సర్లే లేట్ అయిపోయింది కదా, ఇంకా ఇంటికి వెళ్ళేసి ఇంకెలానో రేపు కొంచెం పడుకొని కొంచెం నిదానంగా పోదాం ఆఫీస్కి అనుకున్నా. సో ఇంకా నైట్ షెడ్యూల్ వేశారు, పొద్దున 3కి షూట్ ఉందని. గాయస్ ఇంకా నేను అంతా ఇక్కడే మాట్లాడుతుంటే మీకు బోర్ కొట్టుద్ది కానీ ఇంకా షూట్ లొకేషన్కి వెళ్ళేసి మీకు చూపిస్తా. సో నాకు తెలియదు అసలు షూట్ ఏంటనేది. అలా ఇంకా నాకు సడన్గా ఇస్తారు, డిప్రెషన్ చేశారు కానీ ఇంకా నైట్ వర్క్ అయ్యి లేట్ అయిపోయింది కాబట్టి ఇంకా షూట్ అంటే తెలిసిందిగా, నిద్ర పట్టదు, ఖచ్చితంగా వెళ్ళాల్సిందే షూట్కి, అది మాత్రం పక్కా. సో గైస్ మీలో చూస్తున్న వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అలానే మన వీడియోని చివరి దాకా చూడండి, మధ్యలోనే వెళ్ళిపోమాకండి దయచేసి. ఎందుకంటే మనకు వాచ్ టైం అనేది చాలా తక్కువ ఉంది. వాచ్ టైం మనకు ఖచ్చితంగా నా టార్గెట్ పూర్తి చేయాలా. మనకు వచ్చి 4K అవర్స్ ఇచ్చాడు వాచ్ టైం అనేది. 1700 అవర్స్ అయింది అంతే, ఇంకా చాలా కావాల్సింది. మీ సపోర్ట్ ఉంటేనే అది నేను రీచ్ కాగలుగుతా. సో మర్చిపోకుండా అందరూ వీడియో చివరి దాకా చూసి. ఓకే గైస్, డైరెక్ట్గా మనం లొకేషన్లో కలుసుకుందాం. ఇంకా వెళ్ళాలి. సో షార్ట్ కట్లు అనేది మనం అవాయిడ్ చేయాలి కాబట్టి, ఎందుకంటే వర్షం పడింది కాబట్టి ఎక్కడ మెహానాలు తెరుస్తుంటాయో లేదా ఎక్కడ గొంత లోపల ఉంటాయో కూడా తెలియదు. కథక్కన దిగిందంటే మా అన్న కూడా కాదు, ఇంకా మనం బిస్కెట్ అవుతాం. సో అందుకని చూసుకొని పోవాలా. జస్ట్ నౌ రీచ్ ద లొకేషన్. అది షామీర్పేట్ పక్కనే ఎక్కడో, అంటే క్వారీ టైప్ ఉందన్నమాట లొకేషన్. సో దీని దగ్గర దాకా వాచ్మెన్స్ ఉంటారు కదా, వాళ్ళు డబ్బులు మామూలు డిమాండ్ కదా గైస్. 1500 కట్టండి పంపిలు అసలు బయటికి, మీరు కట్టండి పోండి, అట్టే తగులుకున్నారు. గైస్ మీరు ఏమైనా షూట్ చేసుకోవాలంటే ఈ లొకేషన్ చాలా బాగుంది. అంటే ఎర్లీ మార్నింగ్ వస్తే మీకైతే చాలా అంటే చాలా షార్ట్స్ వస్తాయి. సో మీరు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఇవన్నీ మనం పగలగొట్టిన రాళ్ళు కాబట్టి ఎప్పుడన్నా ఏదన్నా తొలగొచ్చు. ఇప్పుడు సపోజ్ ఆ ఏరియా ఉంది కదా, సో ఆ ఏరియా దగ్గర అవన్నీ రాళ్ళన్నీ పగలగొట్టున్నాయి కదా, ఆ ఎడ్జ్కి పోమాకండి. ఇలాంటి ఎడ్జ్లు అయితే ఓకే, బాగుంటుంది. సైడ్ మీకు బ్యాక్గ్రౌండ్ వ్యూ కానీ మంచిగా ఉంటుంది. సో ఈ లొకేషన్ చాలా ఉన్నాయి. సో మేము ఇక్కడ ఒక డెకార్ ప్లాన్ చేస్తాం. ఇక్కడ కూడా తెలియదు, అన్నవారు వచ్చి ప్లాన్ చేస్తారు డెకార్. ఒక మధ్యలో అటు ఇటు తక్కువైనా కానీ మేనేజ్ చేసుకోవచ్చు, కానీ చివరి మేనేజ్ చేయలేం. ఇక చిన్న ప్రాబ్లం వచ్చింది కదా, క్లాత్ ఫుల్ సరిపోలేదు. దీన్ని ఎలా ప్లాన్ చేయాలో మాకు అర్థం కాలేదు. అందుకే చిన్నగా బార్డర్ సన్నగా చేసుకుంటే బాగుంటుందని ప్లాన్ చేసుకుంటున్నాం. అదే డిస్కషన్ అక్కడ. మార్నింగ్ నుంచి అందరం కష్టపడి వెనకాల ఒక డెక్కర్ తయారు చేసాం. మా దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నైఫ్స్ లేవు, కత్తిరి కానీ షార్ప్ ఐటమ్స్ ఏం లేవు. ఈ రాళ్ళు ఉన్నాయి కదా, రాళ్ళు బగలు కొట్టుకొని అవన్నీ షార్ప్ వస్తాయి ఎడ్జ్లు, వాటితో కట్ చేసాం ఇవన్నీ చూడండి. సో ఇలా డెకార్ చేస్తాం. సో డ్రైయర్స్ కూడా తెచ్చాము. గాయస్ ఈ డెకార్ మీకు నచ్చినట్టయితే ఈ లొకేషన్లో ఒక లైక్ వేసుకోండి. మన ప్రభాస్ ఆ ఎంట్రీ సీన్లో 1లో కొండెక్కుతారు కదా, సో ఆ షూట్ వచ్చి ఇక్కడే జరిగిందంట. సో కరెక్ట్గా ఏ కొండ తెలియదు కానీ పక్క మాత్రం ఇక్కడే జరిగిందంట, వాళ్ళే చెప్పారు ఈ లొకేషన్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు. ఇంత కష్టపడే చెట్టుని పీకాల్సిన అవసరం మాకు లేదు, కానీ షూట్కి వెళ్ళినప్పుడు కొన్ని లొకేషన్స్ మనకు సరిపోతే అవనేది మనం ఫుల్ఫిల్ చేయడానికి ఇలాంటి ప్రాప్స్ టైప్ అనేది మనం ఖచ్చితంగా వాడుకోవాలా.
ఇది పెట్టగానే మా సెట్ కి ఒక లుక్ వచ్చింది. లుక్ విషయం పక్కన పెడితే ఇది అక్కడ నుంచి ఇక్కడ తీసుకురావడానికి మా చేతులు నల్లగా అయిపోయినాయి. అంటే చెట్టు అంతా కాలిపోయింది అనమాట. అది పీకి తీసుకువచ్చే వారికి ఒక్కొక్కడికి దోలు తీరిపోయింది. ఇంకా అరుచుకుంటే ఏదో ఒకటి తీసుకొచ్చేసాము. ఇక్కడ పక్కన సెట్ ఉంది కదా, సో ఈ సెట్ కూడా ప్లెయిన్ ఎలా ఉందో ఇది పెట్టిన తర్వాత ఎలా ఉందో కూడా మీకు ముందు క్లిప్స్ చూపిస్తాను. ఎలాగోలా సక్సెస్ఫుల్ గా ఆ చెట్టు తీసుకొచ్చి నాటేదానికి కూడా మామూలు కష్టాలు పడలేదు. చూపిస్తాను చూడండి ఆ వీడియో కూడా. ఈ చెట్టును పీక్కొని ఇక్కడ తీసుకొచ్చేదానికి ఒక టాస్క్ అయితే, ఈ చెట్టుని వాటర్ లో నిలబెట్టేదానికి మేము పడ్డ కష్టం మామూలు కాదు గైస్. లోపల గుంత తీసి అన్నవాళ్ళు అయితే మేము తెచ్చేవారికి అది పెట్టలేక రాళ్ళు పెట్టిన అది నిలవలేదు. చేతులంతా మసి అయిపోయింది. అంటే పైన చెట్టు వాటర్ ఉన్నాయి కదా, అంతా పక్కన చేతిని పడింది కదా, అంతా కారిపోయింది. అయినా కానీ తగ్గేది లేదు. ఒకసారి షూట్కి వెళ్ళామంటే ద బెస్ట్ ఇవ్వాల్సిందే. మా టీం అంతా కలిసి ద బెస్ట్ ఇచ్చేవారు రోజు మాత్రం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎక్కడన్నా వర్క్ చేసినప్పుడు అది ఎప్పుడన్నా కానీ నాది కాదని ఎప్పుడు వర్క్ చేయమాకండి. రేపైన రోజు ఆ వర్క్ నీ కోసం చేసుకోవాల్సి వస్తుంది. ఇలాంటప్పుడు ఆ వర్క్ చేసినప్పుడు రేపు నువ్వు ఒకవేళ ఏదైనా చేసుకోవాలనుకున్నప్పుడు నీ కొత్త క్రియేటివ్ షార్ట్స్ అనేది ఒకరి దగ్గర నుంచి మనం నేర్చుకోవచ్చు. అలాగే మనం ఒకరికి నేర్పించవచ్చు. ఇప్పుడు కూడా ఈ ఫీల్డ్లో బ్యాక్ సైడ్ ఉండమాకండి గైస్. అందరూ కూడా ఫ్రంట్ సైడ్ ఉండి అందరు తలా ఒక చెయ్యేస్తేనే ఏదన్నా షూట్ కంప్లీట్లీ అది మన చేతికి వస్తుంది. మూవీ అయినా చాలా మంది కూడా ఎంతో కష్టాలు చేస్తేనే ఆ అవుట్పుట్ అనేది మనం చూడగలుగుతాం. ఈజీగా మనం రిజెక్ట్ చేసేది కాదు. ఈ సెట్ని లోపలికి తీసుకురావడానికి మేమైతే చిన్న స్టంట్లే లేదు. అంటే ఈ కరెక్ట్గా ఈ స్టిక్స్ అనేది ఈ ముద్దులు ఉన్నాయి, కర్రలు సరిగ్గా లేవు, ఈవెన్గా లేవు. అవి కొంచెం అటు ఇటుగా ఉన్నాయి. ఫోర్ సైడ్ బ్యాలెన్స్ ప్రాపర్గా చేయకపోయినాం అనుకో అవి ఇరిగిపోవడానికి ఛాన్సెస్ కూడా చాలా ఉంది. చాలా కేర్ఫుల్గా మేము ఆ వాటర్లో నిదానంగా తీసుకుంటా. సో ఫస్ట్ మేము బార్డర్స్ అనేది కొంచెం వైడ్గా కట్ చేసాము. మళ్ళీ ఉండి ఆ క్లాత్ సరిపోవట్లేదు, అందుకని ఫోర్ సైడ్ సరిపోవట్లేదని మళ్ళీ కొంచెం ఇంకా తగ్గిచ్చేసాము, సన్నగా చేసాము. సో అలా సెట్ అనేది కంప్లీట్ చేసాం. సో గైస్ ఐ హోప్ యూ మా కష్టం అంతా మీరు గుర్తించిన మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మా వర్క్ మీకు నచ్చితే డెఫినెట్లీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గైస్ ఇంకా ఉంటే అప్డేట్స్ ఇస్తాను. సో షూట్ ఇంకా అయిపోలేదు. సో ఇంకా అందరం పార్ట్ 2లో కలుసుకుందాం. దాంట్లో స్టఫ్ చాలా ఉంది. సెట్ చూపించాలి, సెట్ ఎలా ఉందో లొకేషన్ చూపించాలి కాబట్టి ఇంకా చాలా స్టఫ్ ఉంది ముందు. సో పార్ట్ 2 కూడా మన ఛానల్లో త్వరగా వస్తుంది. అందరు కూడా వెయిట్ చేయండి. ఓకేనా గైస్?